కొన్ని ఫోన్ కాల్స్ ఎత్తలేకపోతున్నాం. ఆల్మోస్ట్ అరౌండ్ 1000 కాల్స్ వచ్చినాయి. లాస్ట్ వీక్ పోస్ట్ చేసినాము, టెరిఫిక్ రెస్పాన్స్ ఉండే. ఆల్మోస్ట్ దూడలనే అయిపోయినాయి, దూడలు ఏం లేవు. వీటి రేట్లు వచ్చేసి 1,00,000 పైన అండి. 60,000 70,000 అయితే గేదె లేదు అన్న. ఇవన్నీ ఇక్కడ నుంచి 7, 8, 9 అట్లా. బర్రె ఏది ఇప్పుడు ఏది ఉన్నా ₹1,00,000 పైన అయితే ఉన్నాయన్న. ₹1,00,000 రూపాయలు ఏ బర్రె లేదు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చౌటుపల్లి దగ్గర ఉన్నామండి. ఇక్కడ అయితే డైరీలో బఫెలోస్ ఉన్నాయని చెప్పారు. ఒకసారి అయితే మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. ఒకసారి అడ్రస్ రైతులకు మనం ఒకసారి చెప్పారు. చౌటుపల్లి అన్న. లాస్ట్ టైం కూడా మనం వీడియో పోస్ట్ చేసాం కదా. అవునన్నా, లాస్ట్ వీక్ పోస్ట్ చేసినాము, టెరిఫిక్ రెస్పాన్స్ ఉండే. ఆల్మోస్ట్ దూడలనే అయిపోయినాయి, దూడలు ఏం లేవు. అండ్ చాఫ్ కట్టర్, బిఎంసి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలి ఉన్నవి పచ్చి బర్రెలు ఒక 10 ఉన్నాయి. ఓకే. ప్రెగ్నెంట్ ఒక 9 ఉన్నాయి. ఓకే. అండ్ తరిపి ఒక 14 ఉన్నాయి. ఇవే ఉన్నాయన్న, మిగతానే అయిపోయినాయి. ఓకే. లాస్ట్ టైం మనకి సేల్ మొత్తం అయిపోయి ఇవి మిగిలినాయి. ఓకే. అండ్ బర్రె ఏది ఇప్పుడు ఏది ఉన్నా ₹1,00,000 పైన అయితే ఉన్నాయన్న. ₹1,00,000 రూపాయలు ఏ బర్రె లేదు. సో చాలా కాల్స్ వస్తున్నాయి, 60,000 ఉందా, 70,000 ఉందా అని. ఆ రేంజ్ లో ఉన్న బర్రెలు కావాలని ఎవ్రీథింగ్. మినిమం 12 లీటర్లు ఇచ్చిన బర్రె ఇది. సో 10,000 తక్కువ, ₹1,00,000 తక్కువ అయితే ఏ బర్రె లేదన్న. ఓకే. ఇప్పుడు అన్ని ₹1,00,000 పైనే ఉన్నాయి. ₹1,00,000 పైన, మినిమం ₹1,00,000 పెట్టుకుని దానిపైన ఉండి కొందాం అనుకునే వాళ్ళు 100% కాల్ చేయవచ్చు అన్న. ఓకే. సో ఎందుకంటే కొన్ని ఫోన్ కాల్స్ ఎత్తలేకపోతున్నాం. ఆల్మోస్ట్ అరౌండ్ 1000 కాల్స్ వచ్చినాయి. సో అన్ని కాల్స్ ఎత్తాలి, రిప్లై ఇవ్వాలి, చెప్పాలంటే ఇదే వస్తుంది. సో ముందే చెప్తున్నాం అన్నమాట. ఓకే. మన వీడియో కూడా 1,00,000+ రీచ్ వచ్చింది. అదే. ఓకే. చూసుకోవచ్చు. మనకి చాలా మంది కూడా రైతులు వస్తున్నారు అన్న. అన్ని ఎంతవరకు కొనుగోలు చేశారంటే ఆల్మోస్ట్ అన్న, ఒకరు చిత్తూరు నుంచి వచ్చారు, వాళ్ళు ఒక 12 కొన్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక 10 ఉన్నారు. అట్లా మొత్తం వెళ్ళిపోయినాయి. ఈ మిగిలినవి కూడా తీసి ₹1,00,000 పైన, ₹1,00,000 నుంచి 2,00,000 వరకు ఉన్నాయి. 2,00,000 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది, ఇది కంప్లీట్ ప్యూర్ ముర్రా ఇది. ఓకే. దీని సైజ్ చూడండి, మినిమం టు మినిమం ఇది 14 లీటర్ నుంచి 16 లీటర్ తక్కువ ఇది బర్రె. ఓకే. 14 నుంచి ఒకసారి దీని అడ్డర్ సైజ్ చూడండి, దీని సైజ్ చూసుకోండి. ఓకే. చూసుకోవచ్చు. ఇదైతే మనకి పచ్చి గేదెలు ఉన్నాయి, సూడి ఉన్నాయి, తరపి గేదెలు కూడా ఉన్నాయి. ఇది పచ్చి గేదె. మనకి ఎన్ని రోజులు అయిందని ఇదంతా డెలివరీ? ఇది ఒక వారం రోజులు అయి ఉంటుంది అన్న. వారం రోజులు అవుతుంది. చూసుకోవచ్చు. 1 వీక్ అయితే డెలివరీ అయింది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. దూడలకి ఇట్లా అన్ని సేఫ్ ఉన్నాయి. అన్ని సేఫ్ ఉన్నాయి. పచ్చి గేదెలకి ఒకసారి చూసుకోండి. పచ్చి గేదెలకి అయితే ఇప్పుడు 10 పచ్చి గేదెలు ఉన్నాయా? 10 ఉన్నాయి. 10 ఉన్నాయి. 10 పచ్చి గేదెలకి అయితే సేఫ్గా ఉన్నాయి. దూడలు కూడా సేఫ్గా ఉన్నాయి. చూసుకోవచ్చు. బాగున్నాయి, సైజ్ బాగుంది. మనకి 14, 16 పెట్టుకోవచ్చా? ఈజీగా 14 పైన పెట్టుకోవచ్చు అన్న. 14 తక్కువ అయితే ఏదో మనం చెప్పడం అయితే 12 చెప్తున్నాము. 12 చెప్తున్నారు. ఓకే. దూడలు కూడా ఇవన్నీ చూసుకోవచ్చు. అన్ని మంచి సైజు ఉన్నాయి, బాగున్నాయి అన్ని దూడలు కూడా. ఓకే. దూడలు కూడా హెల్తీగా ఉన్నాయి కూడా. ప్రతి బర్రె సైజ్ చూసుకోండి. ఓకే. మనకి లాస్ట్ టైం అయితే డైరీ తీసేస్తున్నాం అని చెప్పారు. కాకపోతే దాంట్లో ఇంకా మిగిలినవి కూడా ఇట్లా ఉన్నాయి మొత్తం కూడా. ఇక్కడ ఉన్న ఏ బర్రె మనకి మినిమం హర్యానా కానీ ఏడబోయి తెచ్చినా 1,70,000, 1,80,000 తక్కువ ఆడ దొరకవన్నా. ఓకే. ఇంకా మనం తీసేస్తున్నాం కాబట్టి ఇచ్చేయడమే తప్ప. అవును. దీనికి తక్కువ మనం ఇయ్యడం కుదరదు. ఇంత అంతకన్నా తక్కువ అయితే మనం ఇయ్యలేము. దీని గురించి ఒకసారి చెప్పండి అన్న. ఇది కూడా 14 లీటర్ ప్లస్ 14 లీటర్ల పైన గేదె. అవునన్నా. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేట్ అయితే అన్ని కూడా ₹1,00,000 నుంచి 2,00,000 వరకు ఉన్నాయి గేదెల రేట్లు. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రేట్ ఉంటుంది, క్వాలిటీని బట్టి, పాలైతని బట్టి. ఇది మంచి ప్యూర్ హర్యానా బ్రీడ్స్ ఇవన్నీ. ఓకే. మనకి మిల్కింగ్ కెపాసిటీ కానీ టైం కానీ ఇవన్నీ మన షెడ్లో అలవాటు పడ్డ బర్రెలు. ఓకే. అలవాటు పడ్డ బర్రెలు కాబట్టి ఇప్పుడైతే మీరు ఇక్కడ పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. పాలు అయితే చెక్ చేసుకోండి కంపల్సరీగా కూడా. మీరైతే పాలు చెక్ చేసి తీసుకుని వెళ్ళొచ్చు అన్న. ఓకే. పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే తీసుకొని వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. చూడి ఉన్నాయి, తరపి ఉన్నాయి, అట్లాగే పచ్చి గేదెలు కూడా రెడీగా ఉన్నాయండి. అంటే లాస్ట్ టైం వీడియోలో చెప్పిన ఉండిపోయాయి, ఇంకా లాస్ట్కి ఇవి మిగిలాయి. వీటి రేట్లు వచ్చేసి 1,00,000 పైన అండి. 60,000, 70,000 అయితే గేదె లేదు. మీరు అది ఎక్కడి నుంచో దూరం నుంచి అయితే రావద్దండి, ఇబ్బంది అవుతుంది మీకు. అది ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ నుంచి వస్తున్నారు. అవును. ఇక్కడ ఉన్న ప్రతి అనిమల్ మినిమం టు మినిమం 14 లీటర్ల పైన ఇచ్చేవి అన్న. 14 లీటర్ పైన ఇచ్చేది. లాస్ట్ టైం కూడా మనం వీడియోలో చెప్పాము 1,20,000 నుంచి 1,60,000 వరకు అని చెప్పాము. 70,000, 60,000 అడుగుతున్నారు. ఇక్కడైతే ఆ రేట్లు అయితే గేదెలు లేవు. వీడియో నర్వ్స్ చూడండి అన్న, పాల నరం చూసుకోండి ఎట్లా ఉన్నాయి. పాల నరాలు కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే. 12 లీటర్లు పైన ఇస్తుంది అన్న. నేను చెప్పడం 10 చెప్తున్నాను. 10 చెప్తున్నారు. ఓకే. 12 లీటర్లు 14, 16 ఇస్తే ఏ బర్రె అయినా మీకు దారి చూసుకున్నా లేకపోతే బర్రె అడ్డర్ చూసుకున్నా మీకు అర్థమైపోతుంది. ఓకే. ఇవన్నీ సెకండ్ లాక్టేషన్ ఉన్న బర్రెలు ఇవన్నీ. అన్ని కూడా 2 ఈత గేదెలు. 2, 3 అయితే అంతే, దాని నుంచి ఏం లేవు. ఓకే. చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకోండి. పాలు ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. పచ్చి అట్లాగే సూడి కూడా చూపిద్దాం, తరపి కూడా ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే ఇప్పుడు పచ్చి మొత్తం కూడా ఇవన్నీ పచ్చి ఒక వారం అయిందా వారం అంతే వారం అయింది అంతే. దూడలు కూడా మీరు చూడాలి ఎంత హెల్తీగా హెల్తీగా ఉన్నాయి కూడా చూసుకోవచ్చు మీరు. లాస్ట్ వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నాడు అన్న. అయితే రైతులు కూడా చాలా మంది కాల్స్ వచ్చాయి, చాలా మంది వచ్చి కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా అయితే మిగిలినాయి, ఇవన్నీ కూడా మిగిలిన గేదెలు ఇవి కూడా రెడీగా ఉన్నాయి సేల్కి. ₹1,00,000 పైన అయితే ఉన్నాయి. రేట్ అయితే 70,000 ఒక 10 ఉన్నాయన్న. పచ్చి 10 ఉన్నాయి. ఓకే. ప్రెగ్నెంట్ 7, 8, 9 నెలలు ఒక 10 ఉన్నాయి. 10 ఉన్నాయి. ఓకే. తరిపి ఒక 14 ఉన్నాయి. 14 ఉన్నాయి. అది 3-4 నెలలు ఈ డెలివరీ అయినా ఉన్నాయి. అది ఒక 14 ఉన్నాయి. 14 ఉన్నాయి. ఇవే మిగిలి ఉన్నాయి. దూడలు అయితే మొత్తం అయిపోయినాయి. దూడలు అయిపోయింది, BMC అయిపోయింది, ఓకే, ట్రాలీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఓకే అన్న. తరిపి ఇది ఒకటి ఉంది, మన బేలర్ ఒకటి ఉంది. ఓకే అన్న. తరిపి ఎక్కడ ఉన్నాయా? తరిపి ఇదే అన్న. ఇవన్నీ తరిపి. ఓకే, ఇక్కడ నుంచి తరిపి పెయింట్ కొట్టింది కాకుండా మిగిలిన ఉన్నాయి. అచ్చా, ఓకే. పెయింట్ కొట్టినవి కాకుండా మామూలుగా అయిపోయినాయి, సేల్ అయిపోయినాయి. పెయింట్ అయితే వాళ్ళు మార్క్ వేసుకున్నారు. ఇక్కడ పెయింట్ కొట్టినవి కాకుండా మిగతా అన్ని కూడా తరిపి. అన్న తరిపి అంటే ఇప్పుడు మినిమం 3-4 నెలలు 3-4 నెలలు డెలివరీ అయ్యి. అవునన్నా. ఓకే, 3-4 నెలలు అవుతుంది డెలివరీ అయ్యి. డెలివరీ అయినా మనకి మినిమం ఇప్పుడు ఇది ఉందన్న, ఈ బర్రె ఇది 4th లాక్టేషన్. ఓకే. ఈ బర్రె ఇది ఇప్పుడు 12 లీటర్ ఇస్తుంది ఇది. ఓకే. ఇది ఓకే. ఇదైతే 12 లీటర్ పాలు రెడీ. ఇప్పుడు 12 లీటర్ పాలు రెడీగా ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే. 3 మంత్స్ అయింది డెలివరీ అయ్యి. 3.5 months అయింది. దూడలేదు. 12 లీటర్ దానం మీద ఇస్తుంది. చూసుకోవచ్చు. 12 లీటర్ పాలు ఇస్తుంది. 12 లీటర్ పాలు ఇస్తుంది. కలర్ లేని అన్ని తరిపి గేదెలే మొత్తం కూడా. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయండి. దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ముందే రేట్లు అయితే అడిగి ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ముందైతే రేట్లు ఓకే అనుకుంటేనే మీకు రండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్న ప్రెగ్నెంట్ ఒక్కసారి ప్రెగ్నెంట్ ఇక్కడ ఉన్నాయన్న, ఇక్కడ 9 ఉన్నాయి. చాలా వరకు అయితే అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇది చూసుకోండి అన్న, ఇది 8 నెలలు ప్రెగ్నెంట్. ఇది ఇది ఓకే. ఇది 8 నెలలు ప్రెగ్నెంట్. ఓకే. ఇప్పటికే 5 లీటర్ పాలు ఇస్తుంది. ఓకే. ఒక పూట ఇస్తుందా? ఒక పూట 5 లీటర్లు అయితే. 8 నెలలు ప్రెగ్నెంట్. 8 నెలల సూడుతో ఉంది. ఇది 16 లీటర్ పాలు ఇచ్చింది మన షెడ్ లో. ఓకే అని. ఇప్పుడు ప్రెగ్నెంట్ బఫెలో తీసుకున్న వాళ్ళు చెకప్ చేసుకున్నారా? డాక్టర్స్ వచ్చారా? అని డాక్టర్ వచ్చి చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చింది దాన్ని బట్టి అన్న. ఓకే. మార్చి 28 మనం చెక్ చేసినాం, దాన్ని బట్టి ఇప్పుడు 2 నెలలు అయింది కాబట్టి ఆ 2 నెలలు ఎక్స్ట్రా కలిపి చెప్తున్నాం. ఓకే. ఇది రికార్డ్ ఉంది మన దగ్గర. దీని గురించేనా? ఇది ఎన్ని నెలల సూడుతో ఉంది? ఇది 7.5 నెలలు ఉంటుంది. 7.5 నెలల సూడుతో ఉంది. మనకి ఇప్పుడు పాలు ఏమైనా బంద్ చేసిందని? పాలు బంద్ చేసినాయి. ఇక ఇప్పుడైతే మనకి డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అన్నదా అన్న? ఏది ఉన్నా 12 లీటర్ నుంచి 14 లీటర్ పైన ఉన్న బర్రె, దాని తక్కువ ఉన్నది ఏం లేదు మన దగ్గర. ఓకే. ఎందుకంటే మా దగ్గర షెడ్ లో ఇచ్చినవి కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి చూసుకోవచ్చు. అన్ని కూడా ఏది ఉన్నా కూడా 12-14 లీటర్ల పైన ఇచ్చిన గేదెలు అని కూడా. అండ్ సైజ్ చూసుకోండి, ఈ సైజ్ అనిమల్స్ ఇప్పుడు ఈ రోజు హర్యానా పోయినా హర్యానా దొరికే పరిస్థితి లేదు ఇట్లాంటి అనిమల్స్. అవును, మంచి క్వాలిటీ అయితే ఇక్కడ అయితే కనబడుతున్నాయిగా. సుడి గేదెలు ఉన్నాయి, తరిపి ఉన్నాయి, పచ్చి ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రేట్లు అయితే మాట్లాడుకుంటండి. ఇక్కడికి వచ్చాకైతే ₹1,00,000 పైనే ఉంది గేదెల రేట్ అయితే. ₹1,00,000 కిందకి అయితే గేదెల రేట్ లేవు. పచ్చి గేదెలు ఉన్నాయి, సూడి ఉన్నాయి, తరిపి ఉన్నాయి. దూడలు అయితే మొత్తం సేల్ అయిపోయాయి. అలా ఇది సేల్ అయిందన్న? ఇది పక్కది ఇది అయిపోయిందన్న. అయిపోయింది, సేల్ అయిపోయింది. ఓకే. ఇది నిన్న తీసుకున్నారు, ఇద్దరు ఒంగోలు వాళ్ళు తీసుకున్నారు. ఓకే. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా అన్ని కూడా ₹1,00,000 పైన ఇక అన్న. ప్రెగ్నెంట్ 1,30,000 పైన అన్న. 1,30,000 ప్రెగ్నెంట్. ఓకే. 8 నెలలు 9 నెలలు 7.5 నెలల పై నుంచి 9.5 నెలలు డెలివరీకి ఒక 15 రోజుల వరకు ఉన్న బర్రెలు ఉన్నాయి. 1,30,000. ఓకే. పచ్చి ఉన్నాయి, అట్లా తరిపి కూడా మన దగ్గర రెడీ ఉన్నాయి. ఓకే. చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏబిఐకి వరకు మనం పెయింట్ వేసినాయి, సేల్ అయిపోయినట్టే. పెయింట్ వేసినాయి, సేల్ అయిపోయిన వాళ్ళు ఇది పెట్టుకున్నారు, మార్క్ పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇవి పెయింట్ వేయనివి మాత్రం ఇక్కడ సేల్ ఉన్నాయి. కొమ్ములకు పెయింట్ వేయని రెడీగా ఉన్నాయి సేల్కి అయితే. ఇదైతే అయిపోయింది. ఇదైతే ఉంది. కొమ్ములకైతే ఏది పెయింట్ వేయలేదో అది మాత్రం సేల్కి అయితే రెడీగా ఉంది. అన్న ఎన్ని నెలలు సూడుతో ఉందని ఇది అన్నదా అన్న? ఇవన్నీ ఇక్కడ నుంచి 7, 8, 9 అట్లా. ఓకే. 7, 8, 9 నెలల సూడుతో ఉన్న గేదెలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. దూడలు అయితే ఏం లేవండి. దూడలు సేల్ అయిపోయినాయి, మొత్తం కూడా సేల్ అయిపోయినాయి. చాలా వరకు ఉండే 45 దూడలు ఉండే, మొత్తం కూడా సేల్ అయిపోయినాయి. ఇట్లా ప్రెగ్నెంట్ బఫెలోస్, పచ్చి గేదెలు, అట్లాగే మనకి తరిపి గేదెలు కూడా, ఈ మిగిలిపోయిన గేదెలు ఇవి కూడా కావాలంటే నేరుగా అయితే వచ్చి అయితే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అన్న. ఒక్కసారి రైతులకి మనకి కాంటాక్ట్ నెంబర్, ఒక్కసారి అడ్రస్. చౌటుపల్ అన్న, కాంటాక్ట్ నెంబర్ 9100524253 అన్న. ఇది మా నెంబరు. సో ఇప్పుడు ఉన్న అనిమల్స్ ఇప్పుడు 34 అనిమల్స్ ఉన్నాయన్న. ఈ 34 అనిమల్స్ అయిపోతే ఇంకా షెడ్ అయిపోయినట్టే ఇంకా. ఓకే. ఇప్పుడు కూడా మనం డైరీ మొత్తం క్లీన్, ఇక్కడ మొత్తం క్లీనింగ్. ఈ 34 అయిపోతే డైరీ మొత్తం క్లోజ్ అయిపోయినట్టే. చాలా వరకు అయితే మనకి సేల్ అయితే రైతులు అయితే వచ్చి కొనుగోలు చేశారు. ఓకే. ఇంకేమైనా చెప్తారా రైతులకి, దూరం నుంచి వచ్చే వాళ్ళకి? దూరం నుంచి అన్న మీరు వచ్చే ముందరే మీరు అనిమల్స్ రేట్ కనుక్కోండి. ₹1,00,000 పైననే అనిమల్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఒంగోలు నుంచి, నెల్లూరు నుంచి వచ్చి 80,000కి 70,000కి అడిగి, ఇది 70,000 80,000 ఉన్న అనిమల్స్ కావన్నా. ఇవన్నీ మేము 1,60,000 1,70,000 పెట్టుకున్న అనిమల్స్ ఇవి. ఇప్పుడు తీసేస్తున్నాము కాబట్టి ఆ రేట్కి ఇవి చూసి తక్కువలో తీసేస్తున్నామే తప్ప తీయాల్సిన అవసరం లేదు.
ఎవరు ఈ యానిమల్ కొనుక్కున్నా వాళ్ళకి రేపు ఫ్యూచర్ అసెటే తప్ప ఇది ఖరాబ్ అయ్యేది కాదు. ఓకే, అందువల్లనే తీసేస్తున్నారు తప్పితే మనకైతే మనం తీసేయాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి యానిమల్స్ మళ్ళీ కొనాలి, ఇట్లాంటి యానిమల్స్ దొరకాలన్నా వీలు పడదు. అవును, ఇప్పుడు ఇట్లాంటి యానిమల్స్ కొనాలి, ఒక లోడ్ చేయాలంటే మినిమం హర్యానాలో ఒక వారం 10 రోజులు కూర్చుంటే తప్ప ఒక లోడ్ కాదు. రోజుకి ఒకటి దొరకచ్చు, ఒక రోజు అది కూడా దొరకదు. ఇది కొనేటప్పుడు తెలుస్తుంది నా పెయిన్. ఇప్పుడు పోయినప్పుడు ఇప్పుడు హర్యానాలో ఎట్లున్నాయి యానిమల్స్ అనేది మనకు అక్కడ పోతే అర్థమవుతుంది. అది ఓకేనా, రైతులకైతే ఇప్పుడు పచ్చి ఉన్నాయి, సోడి ఉన్నాయి, అట్లాగే తరపి కూడా ఉన్నాయి. ఈ 34 యానిమల్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఈ 34 అయిపోతే ఈ షెడ్ మొత్తం క్లోజ్ అన్నట్టు. ఓకే, ఇంకేటి ఉందన్నా బేలర్ ఒకటి ఉందా? బేలర్ ఒకటి ఉంది. మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి అయితే చౌటుప్పల్ దగ్గర మనకి కొత్త బేలర్ అన్న కొన్ని నెల అవుతుంది. ఓకే, ఇది మన అడ్రస్ ఒకసారి ఊరు పేరు ఒకసారి ఈ చౌటుప్పల్ అన్న లింగోటం విలేజ్ దగ్గర ఇది. ఓకే, ఫామ్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు. మనకి ఫోన్ నెంబర్ కూడా అన్న చెప్పడం జరిగింది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చూసుకోవచ్చు, వీడియో పైన కూడా నెంబర్ కాల్ చేయండి. అట్లాగే వాట్సాప్ వీడియోలు కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా రేట్లు ఓకే అనుకుంటారు రండి. అంత దూరం నుంచి వచ్చి మీరు టైం వేస్ట్ అయితే చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.